బిజీ జీవితంలో మనము ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తాం. ఇది నాన్న ప్రేమను ఆలస్యంగా అర్థం చేసుకున్న ఒక కొడుకు కథ. ఒరే నాన్న, కొంచెం ఆయాసంగా ఉందిరా, ఇటు చూడు. కొంచెం చెప్పేది వినిపించుకోరా. బిజీ నాన్న, ప్లీజ్ డిస్టర్బ్ చేయకు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. జీవితంలో చాలా పుస్తకాలు చదివాం, కానీ మన ముందే ఉన్న ఒక పుస్తకాన్ని మాత్రం ఎప్పుడూ తెరవలేదు. నడక నేర్పింది ఆయన చేయి, భయం పోగొట్టింది ఆయన మాట. మన కలలకు మొదటి సంతకం చేసినవాడు నాన్న. తన కోరికలు మూసుకున్నాడు, మన కోరికలు తెరిచాడు. తన బాధలు దాచుకున్నాడు, మన నవ్వులు చూసి బ్రతికాడు. ఛా, ఇందాక నాన్నని ఏదో కోపంలో అనేసా. అయినా నాన్న కబడ్లో నా చిన్నప్పటి బుక్ ఎందుకు దాచుకున్నాడు? నా కొడుకు గొప్ప వ్యక్తి కావాలి. తప్పు చేశాను. నేను ఇందాక అలా అనాల్సింది కాదు. నాన్న, తప్పైపోయింది నాన్న. పర్లేదురా, నువ్వు నా పక్కన ఉంటే అదే చాలు. నాన్న, మీరు చేసింది నాకు తెలుసు. నాన్న అనే పుస్తకంలో జీవితం అనే జ్ఞాపకాలు లేకపోతే అది జీవితం కాదు. ఇంకా సమయం ఉంది. నాన్న అనే పుస్తకాన్ని చదవండి.